హాయ్! బాగున్నారా అందరూ? ఇది మా ఇంటి పైనుంచి కనిపిస్తున్న మందార చెట్టు. సో, మందార పూలు చాలా ముద్దుగా పూసున్నాయి. అయితే అవి తెద్దామని కిందకెళ్ళాను. తర్వాత అర్థమైంది ఏంటంటే, అవి చాలా ఎత్తున ఉన్నాయన్నమాట. నేను అవి కోయడానికి పడిన కష్టాలు అంతా ఇంత కాదు. ఒక్కసారి చూసేయండి మీరే. యాయ్! ఫైనల్లీ ఫ్లవర్స్‌ని తీసుకొచ్చి వాష్ చేసేసాను. ఇప్పుడు మనము మందార పూలతో ఐస్ టీ తయారు చేసుకోబోతున్నాము. యెస్! హైబిస్కస్ ఐస్ టీ అనమాట. ఈ పువ్వులో మనకు కేవలం కావాల్సింది రెక్కలు మాత్రమే. ఇలా ఆ మిడిల్ పార్ట్స్ అవన్నీ పక్కన పెట్టేసి రెక్కల్ని మాత్రమే విడివిడిగా తీసి పెట్టేసుకుందాం. ఫ్రెష్‌గా అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి మనకి ఇండియాలో ఫ్రెష్ ఫ్లవర్స్‌ని ఇట్లా తీసుకుంటే బెస్ట్. ఎవరికైతే అవైలబుల్ ఉండవో వాళ్ళు వీటి రెక్కల్ని షేడెడ్ ప్లేస్‌లో ఎండ ఎక్కువ లేకుండా ఉన్న ప్లేస్‌లో తీసుకొని వాటిని డ్రైగా ఇట్లా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ప్రతి డ్రింక్ మనకి ఒకలా కావాలనుకుంటాం, ఒక్కొక్క ఫ్లేవరు. ఈరోజు మనం ఈ డ్రింక్ ఏదైతే ఉందో నేను రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం పుదీనా వేశాను. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఐటము అల్లం మనందరికీ తెలిసిందే, చాలామందికి నచ్చినది కూడా, ప్రతి డ్రింక్లో అది ఉంటే బాగుంటుంది అని. సో అల్లం కూడా దీనిలో వేసాను. ఇప్పుడు ఆల్రెడీ హాట్గా ఉన్న వాటర్ని నేను దీనిలో పోసేస్తున్నాను. డైరెక్ట్గా ఈ పూలను ఇలా పెట్టి బౌల్లో వేడి చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే కొంచెము వాటిలో ఉన్న విటమిన్స్ పోవు అని నా ఫీలింగు, వాటిని మరిగించడం కన్నా కూడా. సో హాట్ వాటర్ దానిలో పోసి కొంచెం సేపు అటు ఇటు మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాము. ఒక 10-15 మినిట్స్ అవి చల్లారేదాకా ఉంచుతాము. మోస్ట్లీ ఒక 10 మినిట్స్ లోపలే చల్లారిపోతాయి, వెచ్చగా అవుతాయి అన్నమాట. అల్లం ఫ్లేవరు, పుదీనా ఫ్లేవర్ కొంచెం దిగడానికి టైం పడుతుంది. సో అందుకని ఒక 5-10 మినిట్స్. నేను ఇప్పుడు దీనిలో కొంచెం ఈ సబ్జా గింజల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బబుల్ టీ లాగా బాగుంటుంది కదా అని. అయితే సబ్జా గింజల్ని ఒక 10-15 మినిట్స్ సోక్ చేస్తే యూస్ఫుల్. ప్రతిరోజు మనం తీసుకున్నా కూడా ఇవి మంచిది. అయితే తాగే ముందు మాత్రము వాటిని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయడం బెటర్. ఎందుకంటే వీటికి వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటే మన పొట్టలో ఏవైతే మంచి అవసరమైన ఫ్లూయిడ్స్ ఉంటాయో వాటిల్ని కూడా ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి అన్నమాట. సో సోక్ చేసిన సబ్జా గింజలు తాగితే బెస్ట్. వాటిని నవలక్కలేదు, డైరెక్ట్గా మింగేయచ్చు. అయితే ఈ డ్రింక్లో నేను హనీ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ నచ్చిన వాళ్ళు హనీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లెయిన్గా కావాలనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసినా కూడా ఓకే. నేను గ్లాస్లో ఈ చుట్టూరా దీన్ని ఇలా పోర్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా తక్కువ కావాలి హనీ, సో కొంచెం కళ్ళకి అందంగా కనిపించడానికి ఇది. ఎగ్జాక్ట్ 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మందార రెక్కల్ని మనం తీసేయచ్చు. వాటి నుంచి వచ్చే డస్ట్ కానీ అట్లా ఏం లేదు. సో స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇలా తీసేసుకొని మీకు కనిపిస్తుంది కదా, ప్రాపర్ పర్పుల్ కలర్లో వచ్చింది డ్రింక్. ఆల్రెడీ మనం హనీ పోర్ చేసి పెట్టిన గ్లాస్లోకి ఈ వాటర్ పోసేద్దాము. ఐస్ క్యూబ్స్, ఎవరికి ఎక్కువ కూల్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ డ్రింక్ ఇప్పుడు చల్లగుంది. అండ్ అందరూ చేసే మిస్టేక్, వేడి వేడి డ్రింక్ ఆర్ వెచ్చగా ఉన్న డ్రింక్లో ఐస్ క్యూబ్స్ వేయకండి. కొంచెం అది బాగా చల్లబడిపోయాక దానిలో అప్పుడు ఐస్ క్యూబ్స్ వేస్తే బాగుంటుంది. నేను ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను, చిన్న చిన్నవి. హియర్ కమ్స్ అస్లీ మ్యాజిక్. మనం దీనిలోకి కొంచెం హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుందాము. ఎన్ని సీడ్స్ తీసినా ఏదో ఒక సీడ్ ఉంది. షేట్ ఓకే. ఇప్పుడు మ్యాజిక్ ఏంటి అంటే, నిమ్మరసం మనం కలిపాక మన హైబిస్కస్ టీ ఇందాక పర్పుల్ కలర్లో ఉంది, ఇప్పుడు చూడండి రూబీ రెడ్ కలర్లోకి మారిపోయింది. వావ్, కళ్ళకి ఎంత హ్యాపీగా ఉందో ఆ కలర్ మారుతున్నప్పుడు. ఈ డ్రింక్ని మనము ఆల్రెడీ రిఫ్రెషింగ్ డ్రింక్ అని అనుకున్నాం కాబట్టి అది సింబాలిక్గా కొంచెం పుదీనా వేస్తే అర్థమవుతుంది. ఇంకా కొంచెం డెకరేషన్, ఈ గార్నిషింగ్ నచ్చిన వాళ్ళు లైమ్ని ఇట్లా కట్ చేసి నీట్గా పెట్టచ్చు కూడా. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు దీనిలో, సో ఏం చేయలేకపోయాను. ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా నేను వేసేసాను దీనిలో. ఫైనల్లీ మన మందారంతో చేసిన ఐస్ టీ రెడీ అయిపోయింది. మందార పూల వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ ఫ్రీగా ఉంటుంది,
పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తాగొచ్చు. బట్ హై బీపీని ఇది కంట్రోల్ చేస్తుంది, అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి లో బీపీ ఉన్నవాళ్ళు తీసుకోకుండా ఉంటే బెస్ట్. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ హైబిస్కస్ టీని అవాయిడ్ చేస్తే బెస్ట్ అనమాట. ఫ్యాట్ కట్టర్గా ఇది నంబర్ 1. సో డోంట్ మిస్ టు హ్యావ్ హైబిస్కస్ టీ. ఫైనలీ డన్. నౌ టేస్ట్ చేద్దాం. చియర్స్. హనీ మొత్తం కింద ఉంది, కొంచెం మిక్స్ అయింది. నాకు కూడా అలానే ఇష్టం, లెస్ స్వీట్. ఫైన్. సో గ్రీన్ టీ పౌడర్స్ అవన్నీ అయిపోతున్నాయి కాబట్టి అందరూ హర్బల్ టీకి ఇట్లా ఫిక్స్ అవ్వండి. చాలా బాగుంది, రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట. మింట్ టేస్ట్ తెలుస్తుంది, అల్లం టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇంట్లో అందరూ పడుకున్నారు, లేకపోతే వాళ్ళందరికీ ఇచ్చేసి వాళ్ళ రివ్యూస్ తీసుకుందాం అనుకున్నాను. ఫైన్ దెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పూర్ణిమ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.